దాదా హయత్ రచించిన మురళి ఉదే పాపడు కథా సంపుటి నుండి భవితవ్యం కథానిక చదివినవారు శ్రీ ఏ మోహన్ కుమార్. నాన్నా, ఈరోజు సినిమాకు పిలుచుకెళ్తానన్నావు. అవునవును, మర్చిపోయాను అని జేబు తడువుకొని, ఈసారి వద్దమ్మా, వచ్చే ఆదివారం వెళ్దాంలే అన్నాడు కృష్ణమూర్తి దిగులుగా. పో నాన్న, పోయిన ఆదివారం అడిగితే నెలాఖరన్నావు. ఈరోజు 2వ తేదీ, మళ్ళీ ఆదివారం అంటావేం? అప్పుడు మళ్ళీ డబ్బులు లేవంటావు. నిజం తల్లి, కావలసి వస్తే మీ అమ్మని అడుగు, ఇంటి ఖర్చులకు ఎంతైందో. వచ్చే ఆదివారం ఎలాగైనా తీసుకెళ్తాగా. వద్దంటే నీకు కాదటే, నువ్వు మరీ విసిగిస్తావా ఆయన్ని. నెలకెన్ని సినిమాలు చూస్తావేం? మొన్ననేగా వెళ్ళింది. తల్లి కూడా కసిరేసరికి పద్మజ మొహం చిన్నబోయింది. ఆ సినిమాకెళ్ళి నెల్లాళ్ళయింది అని సన్నగా నసుకుతూ వెళ్ళబోతుంటే, దాని మాటలకేం లే తల్లి, వచ్చే ఆదివారం నే పిలుచుకెళ్తాగా అన్నాడు తండ్రి. అయితే వచ్చే ఆదివారం కొత్త సినిమా రిలీజ్ అవుతోంది నాన్న, దానికి వెళ్దామే అంది పద్మజ. అలాగే వెళ్దాం. కొత్త సినిమా అయితే మీ అమ్మను కూడా పిలుచుకెళ్దాం. ఏం శాంతి, నువ్వు వస్తావా? కొత్త సినిమా అట అన్నాడు కృష్ణమూర్తి. నాన్నా, నేను వస్తానే ఎగిరి గంతేసి తండ్రి ఒళ్ళో తల మోపి గారంగా అన్నాడు చిన్ని. నువ్వు లేకుండా ఎలారా? నువ్వు వద్దుగానిలే అన్నాడు కృష్ణమూర్తి. నేను మాత్రం రానులేండి, అయినా మీరు నన్నెప్పుడు పిలుచుకెళ్తారు గనక. పెద్దదాన్ని వెంటేసుకుని తిప్పమంటే లోకమంతా తిప్పుతారు అంది శాంతి. అన్యాయమే అమ్మా, పోయిన వారం నువ్వు రాలేదు నేరం మోపుతూ అంది పద్మజ. వచ్చాలేదు, మహా గొప్ప సినిమా అని దీర్ఘం తీస్తూ నవ్వు దాచుకుంది శాంతి. నువ్వు ఆ మాట అంటుంటే గుర్తుకొచ్చిందే, మొన్న ఎలక్షన్లప్పుడు నేను సుందరరామయ్య గారింట్లో కూర్చున్నానా, బయట నుండి పెద్దగా ఏదో వెళ్తున్న శబ్దం వినిపిస్తే పార్టీ వాళ్లు బాంబులు విసురుకుంటున్నారని సుందరరామయ్య వాళ్ళ ఆవిడ కేకలు పెట్టి నానా గాభరా పెట్టింది. వెళ్లి చూస్తే ఎదురింటి వాళ్లు పెద్దగా టేప్ రికార్డర్ పెట్టి డిస్కో పాట ఏదో వింటున్నారు అన్నాడు కృష్ణమూర్తి నవ్వడం మొదలుపెట్టి. పద్మజ అది విని పకపక నవ్వి, నువ్వు అలా అంటున్నావుగా నాన్న, మొన్న సీతాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే, టేప్ రికార్డర్ పెట్టి డిస్కో పాట వింటుంటే ఏదో కొత్త మ్యూజిక్ వినపడిందే అమ్మా. అదేమిటబ్బా, అదెప్పుడు వినలేదే అని సీతాలక్ష్మి తెగ కంగారు పడిపోయింది. తీరా చూస్తే అదేమిటో తెలుసా, వాళ్ళింటి ఎదురుగా పాత సామాన్లు కొనేవాడు సుత్తె పెట్టి బకెట్ మోదుతున్నాడు అంది. ఆ రాత్రి పక్క మీద నడుము వాల్చుతూ, పిల్లలు నిద్రపోయారా అడిగాడు కృష్ణమూర్తి. చిన్న ఎప్పుడో నిద్రపోయాడు, పెద్దది ఏదో నవల చదువుతుంటే తిట్టి పడుకోబెట్టి వస్తున్నాను అంది శాంతి అతని పక్కనే కూర్చుంటూ. పద్మజ ఎదుగుతోంది శాంతి అన్నాడు కృష్ణమూర్తి. అవును అని దీర్ఘం తీసి, ఇప్పుడు మీకు ఆ సంగతి కొత్తగా కనిపిస్తున్నట్లుందే అంది శాంతి నవ్వుతూ. కృష్ణమూర్తి నవ్వలేదు. ఇప్పుడు దానికి 13వ ఏడుగా, ఇక రేపో నేడో అంది శాంతి. కృష్ణమూర్తి తలూపి, ఆ తర్వాత అన్నాడు. ఏమిటా తర్వాత అడిగింది శాంతి. కట్నాలు వేలకు వేలు అడుగుతున్నారు శాంతి, దాని పెళ్ళి ఎలా చేయగలమో. బావుంది, పిల్లకు ఏళ్లు మీద పడిపోయినట్టు బాధపడతారేం అంది శాంతి భర్తని విచిత్రంగా చూస్తూ. కృష్ణమూర్తి కూతురు పెళ్లి గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి. నీకు చెప్పలేదు గాని చాలా రోజుల నుంచి నన్ను ప్రశ్నే బాధిస్తోంది శాంతి. ఎక్కడి నుంచి తెస్తావంత డబ్బు అన్నాడు కృష్ణమూర్తి దిగులుగా. బావుంది, అలా అని పిల్లకు పెళ్లి చేయరా ఏం అంది శాంతి. చేయాలి, అదే ఎలా చేయగలమా అని. అప్పటికెలాగోలా అవుతుందిలేద్దరు, దాని గురించి ఇప్పుడే ఇంత బాధపడిపోవడం ఎందుకంట. బాధ కాదు, ఆలోచన అన్నాడు కృష్ణమూర్తి. మర్నాడు ఆఫీసులో వరకట్నం సమస్య గురించి చర్చ సాగుతోంది. లాభం లేదబ్బాయి అన్నాడు సుందరరామయ్య కుర్చీ వెనక్కు వాలి. ఆయనకు 52 ఏళ్ళు. మా అమ్మాయికి పెళ్లి చేశాను. ఎలా చేశాను? మా తాతగారి పొలం అమ్మేయాల్సి వచ్చింది అన్నాడు ఆయన. వరకట్నం తీసుకోవడం చాలా అన్యాయం అండి అన్నాడు ప్రసాద్ బల్లగుద్ది వాదిస్తూ. అతనికి 25 ఏళ్ళు, ఉడుకునెత్తురు, కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అన్యాయమే, కానీ అది పోయేదెట్లా అన్నాడు సుందరరామయ్య. ఆ ఉత్తరం చూసి శాంతి దవడలు నొక్కుంది. మీ అక్కగారేదో మంచిదన్నారు, పిల్లాడికి పెళ్లి చేయి తలపెట్టి మిమ్మల్ని కనీసం సంప్రదించనైనా లేదు. అవ్వా, నిండా 20 ఏళ్లు నిండని పిల్లాడికి పెళ్ళా? డబ్బెవరికైనా ముద్దే. అయినా ఆవిడ మగవారి తరపు బంధువుల్లేండి అంది దెప్పి పొడుపుగా. కృష్ణమూర్తి కుంగిపోయాడు. అతనికి నిరాశతో పాటు అక్కగారి మీద అలవిమీరిన కోపం కూడా కలిగింది. కొన్ని రోజులు ఆ ఉత్తరానికి జవాబు కూడా రాయలేదు. మీ అక్కగారు ఎలాగో మిమ్మల్ని లెక్క పెట్టలేదు, మీరిప్పుడు జవాబు కూడా రాయకపోతే ఏడ్చిపోతున్నారనుకుంటారు. మనకెందుకు నామర్దా, జవాబు రాసేయండి, మన అమ్మాయికేం రాజా లాంటి సంబంధం తేవచ్చు అంది శాంతి. అప్పటికి కొంత శాంతించిన కృష్ణమూర్తి అక్కగారికి సంతోషాన్ని వెలిబుచ్చుతూనే ఉత్తరం రాసి పడేశాడు.
ఆ ఉత్తరాన్ని పోస్టు చేసిన రోజు రాత్రే భోజనాలప్పుడు చిన్న అన్నాడు, నాన్న రేపే పుస్తకం కొనిపెట్టవా? ఏం పుస్తకం నాన్న? తెలుగు వాచకం. మరే పుస్తకాలు దొరకట్లేదుగా, రేపు తీసుకోకపోతే మళ్ళా అయిపోతాయి. ఎందుకు అయిపోతాయంట అడిగాడు కృష్ణమూర్తి పరధ్యానంగా. పుస్తకాలు సరిగా సప్లై కావటం లేదు నాన్న, తొందరగా కొనేయకపోతే అయిపోతాయి అంది పద్మజ. ఓహో, అయితే కొందాంలే. ఎంతంట? 15 రూపాయలు. కృష్ణమూర్తి ఆశ్చర్యంగా తలెత్తాడు. 4వ క్లాస్ పుస్తకం 15 రూపాయల? ఆశ్చర్యం ఏముంది, అన్ని ధరలు ఆకాశం మీదే ఉన్నాయి అంది శాంతి. నాన్న నేనేం గుమస్తాను కాను అన్నాడు చిన్న హఠాత్తుగా ఏదో గుర్తుకు తెచ్చుకొని. ఎవరన్నారు నాన్న నువ్వు గుమస్తావని? మరే అమ్మ అంటోంది, మీ నాన్న గుమస్తాయేరా, నువ్వెట్లా డాక్టర్ అవుతావుంది నాన్న. నేను డాక్టర్ని అవుతాను అన్నాడు చిన్న. అలాగే నాన్న, మీ అమ్మకేం తెలుసు, ఒట్టి మొద్దు, నువ్వు పెద్ద డాక్టర్ అవుదువు గాని అన్నాడు కృష్ణమూర్తి. ఒరేయ్, నువ్వు ఉత్త డాక్టర్వి కావురా, పెద్ద డాక్టర్వి అంది శాంతి వెక్కిరిస్తూ. మరి నేను పెద్ద డాక్టర్ని అవుతాను అన్నాడు చిన్న బింకంగా. అవుతావు, లక్షలకు లక్షలు డొనేషన్ కట్టి. డొనేషనా అంటే? కొర్రి వేసింది పద్మజ. సీట్ ఇవ్వడానికి కాలేజీల్లో తీసుకునే లంచం. కాలేజీల్లో సీట్లా? సినిమాల్లో సీట్లలా ఉంటాయా నాన్న? ఎంచక్కా మనకిచ్చేస్తారా? బస్సులో సీట్లయితే మనకొద్దు అన్నాడు చిన్న. పద్మజ ముద్ద నోట్లో పెట్టుకోబోతూ పడి నవ్వడం మొదలెట్టింది. అవునరా, ఒరేయ్, లక్షల రూపాయలు తీసుకొని సినిమాల్లో కుర్చీ ఇస్తారా మనకి అంది. మరి పుస్తకానికి డబ్బులు ఎప్పుడిస్తావు నాన్న? రేపే కావాలి అన్నాడు చిన్న. ఎందుకు? రేపు నేను బజార్లో కొనుక్కొస్తాలే. అయ్యో, నీకేం తెలీదు, అవి బజార్లో దొరకవుగా, స్కూల్లోనే ఉంటాయి. డబ్బులు మా మాస్టర్కి ఇస్తే పుస్తకం ఇస్తాడు. ఎలారా? నా దగ్గర ఇప్పుడంత లేదే, రేపు ఆఫీస్లో ఎవరినైనా అడిగిస్తాను, ఎల్లుండి తెచ్చుకుందుగానిలే అన్నాడు కృష్ణమూర్తి. అయిపోతాయి నాన్న పుస్తకాలు గునిశాడు చిన్న. మీ మాస్టర్ నాకు తెలుసులేరా, చీటీ రాసిస్తాను గాని అన్నాడు కృష్ణమూర్తి. ఆ రాత్రి పిల్లలిద్దరూ పడుకున్నాక శాంతి మెల్లగా భర్త చెవుల్లో ఊదింది. ఏవండి, మీకో విషయం చెప్పాలి. కొడుకు చదువు గురించి ఆలోచిస్తున్న కృష్ణమూర్తి పరధ్యానంగా అన్నాడు. అదిగో, మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు, ఇటు తిరగండి సార్ అంది శాంతి. ఏంటోయ్ అడిగాడు భార్యకేసి తిరిగి. మరే, మనకు మరో చంటాడు పుట్టబోతున్నాడు అంది తను. కృష్ణమూర్తి చటుక్కున లేచి కూర్చున్నాడు. ఏమిటి, సరిగా చెప్పు. సరిగ్గానే చెప్పాను, మనకు మరో పిల్లాడు పుట్టబోతున్నాడు అంది శాంతి. కృష్ణమూర్తి దిండుపైకి వాలాడు. అన్నాడు ముభావంగా. శాంతికి కోపం వచ్చింది. ఏమిటి ఊహు, మీకు సంతోషంగా లేదు అడిగింది. కృష్ణమూర్తి జాలిగా చూశాడు. భార్యను లాలనగా దగ్గరికి తీసుకుని, చూడు శాంతి, మనకు మరో పిల్లాడు ఎందుకు చెప్పు అంటే కోపంగా అంది శాంతి. పిల్లల మీద వ్యామోహపడే వయసు పోయింది మనకు. 2 రత్నాల్లాంటి పిల్లలు పుట్టారు, ఇంకా మనకు పిల్లలు ఎందుకు చెప్పు. శాంతి సహించలేనట్టు దూరంగా జరగబోయింది. కృష్ణమూర్తి పట్టుకున్నాడు. నాకిప్పుడు 40 ఏళ్ళు శాంతి, ఇప్పుడు మళ్ళీ మనకు పిల్లలు పుడితే వాళ్లకు ఉపయోగపడాల్సిన వయసులో మనం ఉపయోగపడలేం అన్నాడు. అయితే ఏంటి చిరాగ్గా అడిగింది. ఈ పిల్లాడు మనకొద్దు. శాంతికి ఊపిరాగినంత పని అయింది. కృష్ణమూర్తి ఇంకా అంటున్నాడు. పెద్దదానికి పెళ్లి చేయాలి, చిన్నాని చదివించాలి, ఆ 2 చాలు మనకు, ఈ జీవితం సరిపోతుంది, ఇంకా పిల్లలు మనకొద్దు శాంతి. శాంతికి ఏడుపు ముంచుకొచ్చేసింది. శాంతి, ఇదేమిటి? చచ అన్నాడు కృష్ణమూర్తి. శాంతి ఉక్రోషంగా చూసింది. పుట్టిన బిడ్డ ఒకటి, పుట్టని బిడ్డ ఒకటి అని మీరనుకున్నట్టు నేను అనుకోలేను. పిల్లలు ఇంత భారంగా మీకు అనిపిస్తుంటే పుట్టిన బిడ్డల మాత్రం ఎందుకు ప్రేమ? వాళ్లకే ఇంత విషయం ఇచ్చేయండి అంది. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోలేదు అన్నాడు కృష్ణమూర్తి నిస్సహాయంగా. అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. పిల్లలు చస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. ఛీ అన్నాడు కృష్ణమూర్తి భరించలేనట్టు. మీకంత ఇష్టం లేకపోతే ముందే జాగ్రత్త తీసుకోవాల్సింది. కడుపులో బిడ్డను చంపడానికి నేను చస్తే ఒప్పుకోను అని లేచి ఏడుస్తూ పక్క గదిలో పడుకున్న పద్మజ పక్కన వెళ్ళి పడుకుండిపోయింది. మర్నాడు ఆఫీస్కు వెళ్తుండగా దారి పక్కన ఇచ్చట జ్యోతిష్యము చెప్పబడును అని అరచేతి బొమ్మ బోర్డు పెట్టు కూర్చున్న మనిషి కనిపించాడు కృష్ణమూర్తికి. కృష్ణమూర్తి అతన్ని చూసి ఆగాడు. జేబు తడుముకున్నాడు. 2 రూపాయి నాణాలున్నాయి. జ్యోష్యుడి దగ్గరికెళ్ళి ఒక నాణెం చేతిలో పెట్టి చెప్పు అన్నాడు అరచేయి చూపిస్తూ. నీది మెత్తటి మనస్సు అన్నాడు జ్యోష్యుడు.
అన్నాడు కృష్ణమూర్తి. మాట కరుకు, కడుపు నిండా శాంతి అన్నాడు జోష్యుడు. అన్నాడు కృష్ణమూర్తి. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నావు, అందరూ కలిసి నిన్ను నట్టేట్లో ముంచేశారు అన్నాడు జోష్యుడు. నిజమేననిపించింది కృష్ణమూర్తికి. అన్నాడు. నీ భార్య నిన్ను బాధపెడుతుంది. అన్నాడు తలూపి. కష్టాలు నిన్ను కాటేస్తాయి, అయినా నువ్వు ధైర్యంగా ఉంటే వాటిని జయించగలవు. కృష్ణమూర్తికి సంతోషంగా అనిపించింది. అన్నాడు ఉత్సాహంగా. ఇప్పుడు నీకు చాలా గడ్డు కాలం, నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాడు జోష్యుడు. కృష్ణమూర్తి మళ్ళీ ఊకొట్టాడు. రాబోయే 10 రోజుల్లో ఏ అవకాశం వచ్చినా వదులుకోకు, నీకు రాజయోగం పట్టబోతున్నది. ఎలా అడిగాడు కృష్ణమూర్తి. నీకు త్వరలో గొప్ప నిధి దొరుకుతుంది. అన్నాడే గాని అది మాత్రం నమ్మబుద్ధి పుట్టలేదు. అయినా మనసుకెందుకో కొంత ఆశగా అనిపించింది. అవకాశాన్ని మాత్రం వదులుకోకు అని చెయ్యి వదిలేశాడు జోష్యుడు. కృష్ణమూర్తికెందుకో జోష్యుడి మాటల్లో నమ్మకం కుదిరింది. అవకాశం వస్తుంది, వదులుకోవద్దన్నాడు. తనకేం అవకాశం వస్తుందబ్బా? ఆలోచిస్తూ నడుస్తున్నవాడు కాస్త టక్కున ఆగిపోయాడు. రండి సార్ రండి, లక్షాధికారులు కండి, తెల్లారితే లక్షాధికారి, ₹1 20 లక్షలండి. సార్, భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొనండి సార్. అదృష్టవంతులెవరో ముందుకు రండి సార్. అందుకోండి సార్ 20 లక్షలు. రూపాయికి 20 లక్షలు, తెల్లారితే లక్షాధికారి. ఫస్ట్ ప్రైజ్ 20 లక్షలు, మీకు పోతే ₹1, వస్తే 20 లక్షలు. ఆలోచించకండి సార్, అదృష్టవంతులు మీరే కావచ్చు. గొంతు చించుకుంటూ లాటరీ టికెట్ల వాడు మైకులు అరుస్తున్నాడు. కృష్ణమూర్తి సాలోచనగా అటు చూశాడు. జోష్యుడేదో నిధి వస్తుందన్నాడు. బహుశా ఇదేనేమో, అతను చెప్పిన అవకాశం కూడా ఇదేనేమో. అతను ముందుకు కదిలాడు. జేబులోంచి మిగిలిన ₹1 బిళ్ళ బయటకు తీశాడు. ఎదురుగా 20 లక్షలే అతనికి కనిపిస్తున్నాయి. ఓ భాగ్యలక్ష్మి టికెట్ ఇవ్వు అన్నాడు కృష్ణమూర్తి.